హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. మాన్సూన్ లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి? ఈ టైంలో ఎక్కువగా ఫీవర్స్ అటాక్ అవుతున్నాయి. ఎక్కువగా చూసుకోవాలంటే డెంగ్యూ ఎక్కువగా నడుస్తుంది. ఇలాంటి ఫీవర్స్ కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫర్దర్ గా రాకుండా ఎలాంటి తగ్గించుకుంటే ఎలాంటి మంచిది, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు డాక్టర్ ఆదిత్య గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. నమస్తే. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అన్నమాట. సార్, మాన్సూన్ స్టార్ట్ అయింది. సో జనరల్ గా పెద్దలు అంటూ కొత్త వర్షం తడవకూడదు అని అంటూ ఉంటారు. అయినా పిల్లలు ఆకతాయితంగా తడుస్తూనే ఉంటారు. అది ఆపలేం, ఇది చెప్పలేం. సో ఇలాంటి టైంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచనలు ఏమైనా ఉన్నాయా? ఒకటి, పిల్లల్ని తడవనివ్వడం మంచిదే యాక్చువల్ గా. ఎందుకనంటే పిల్లలైనా కాదండి, పెద్దలైనా సరే. ఎందుకనంటే ఈ వర్షం వల్ల తడవడం వల్ల మనలో రిలీజ్ అయ్యే సెరటోనిన్ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. హ్యాపీ హార్మోన్స్ అంటాం. సో మన స్ట్రెస్ రిలీవింగ్ కి చాలా మంచిగా పనిచేస్తుంది. ఈవెన్ చాలా మందికి చిన్నప్పుడు మెమరీస్ కూడా ఉంటాయి, గుర్తు తెచ్చుకుంటాం. లేదంటే విండో దగ్గర కూర్చొని చక్కగా ఒక కాఫీని ఎంజాయ్ చేయాలనుకుంటుంటాం, లేదా మంచి సాంగ్స్ వినాలనుకుంటుంటాం. సో తడవడం తప్పలేదు, కానీ తడిచిన తర్వాత వచ్చే సిమ్టమ్స్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఏంటి అంటే మెయిన్ గా ఇప్పుడు డెంగ్యూ సీజన్ ఒకటి నడుస్తుంది. అండ్ ఈవెన్ లైక్ ఫ్లూ వస్తుంది, వెదర్ చేంజ్ ఉంది, చాలా మందికి జలుబు చేస్తుంది, కొంతమందికి ఫీవర్స్, ఈ టైఫాయిడ్ ఫీవర్స్ కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ వస్తుంటాయి. సో ఏంటి అని అంటే రాగానే ఏదో యాంటీబయాటిక్స్ తెచ్చేసుకోవాలని మెడికల్ షాప్ కి పరిగెట్టొద్దు. నెక్స్ట్ కంగారు పడిపోయి డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసేసుకోవాలని లైన్ లో నుంచోని అవసరం లేదు కూడా లేదు. సో ఇప్పుడు నేను చెప్పే హోమ్ రెమెడీస్ పాటిస్తే గనక చాలా వరకు మాక్సిమం ఒక 90% మీరే ఇంట్లో తగ్గించేసుకోవచ్చు. ఇఫ్ ఈవెన్ దో అప్పటికి కూడా తగ్గలేదని అంటే లైక్ డాక్టర్స్ ని వచ్చి కన్సల్ట్ చేయొచ్చు, లేదా విజిట్ చేయొచ్చు. సో అది చేయడానికి. నెక్స్ట్, ఇప్పుడు చాలా మందికి ఫ్లూ రాగానే ఫస్ట్ థింగ్ జలుబు, ముక్కు బాగా పట్టేస్తుంది, లేదంటే దగ్గు వస్తుంది. చిన్నప్పుడు ఒకవేళ జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా మన ఇంట్లో మన పెద్దలు లేదా అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళు చక్కగా మిరియాల కషాయం చేసేవారు, లేదా మిరియాల రసం తాగమని చెప్పేవారు. సో తాగడానికి ఇచ్చేటప్పుడు జస్ట్ అలా మిరాక్యులస్ లో ఒక 2 days లో తగ్గిపోతుందండి. ఇప్పటికీ కూడా మనం మనుషులు, అదే మనుషులు ఇప్పటికి కూడా మనం ఉన్నాం కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన ఫుడ్ ఇప్పటికీ పనిచేస్తుంది. సో ఈజీగా ఏదో తెచ్చుకున్నాము, ఒక జ్వరం మాత్రం తెచ్చుకున్నామో, లేదంటే ఒక సిట్రజిన్ తెచ్చుకొని వేసేసుకున్నాము అయిపోయిందని కాదు. పిల్లలకి అసలు మెడిసిన్ అలవాటు చెయ్యొద్దు. చిన్న బేబీస్ కూడా నా దగ్గరకు వచ్చేసారి ఇలా బాబుకి జలుబు చేసింది, లేదా పాపకి దగ్గు వచ్చింది, ఒక సిరప్ పెట్టండి, లేదా ఒక టాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ అంటే మనసు ఒప్పదు, కానీ రాసి ఇచ్చి పంపించిన ముందు మిరియాల రసమో మిరియాల కషమో చేయించి పెట్టండి, లేదంటే వేడి నీటిలో కొంచెం పసుపు వేసి ఆవిరి పట్టండి, పెద్దలైనా పిల్లలైనా. సో అది తగ్గకపోతే అప్పుడు ఈ మెడిసిన్ తీసుకోండి అని చెప్తుంటా. సో మీరు కూడా పాటించాల్సింది, ఎప్పుడైనా మనకి ఫీవర్ వస్తే లంకనం అంటాం, అంటే లైక్ ఫాస్టింగ్ అన్నట్టు. పొట్టని కొంచెం ఖాళీగా ఉంచాలి. పూర్తిగా అవసరం లేదు, ఏది తినడం మానే అవసరం లేదు. కొంచెం ఏదైనా వేపుడు జావ చేసుకోవడమో, లేదంటే వేడి చక్కగా సూప్స్ చేసుకొని తాగడం, కొంచెం గోరువెచ్చగా. ప్రతి దాంట్లో కొంచెం మిరియాలు యాడ్ చేయడం ద్వారా మనకి త్వరగా బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ, బాడీలో ఉన్న వైరస్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా త్వరగా క్లియర్ అవుతుందండి. సో ఆ 2 days హెవీ ఫుడ్ వద్దు, మీల్స్ కానీ, అంటే రైస్ కానీ లేదా టిఫిన్స్ కానీ వద్దు, ఆయిల్ ఫుడ్ అలాంటివి కాకుండా చక్కగా ఇలాంటి లైట్ ఫుడ్ తీసుకున్నారంటే సెట్ అయిపోతుంది. చిన్న జ్వరాలకి అస్సలు పారాసెటమాల్ టాబ్లెట్ వేయొద్దు. ఏదో తెచ్చుకున్నామో ఒక డోలో 650 పడేసుకున్నామో అయిపోయిందని కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఒకటి 2 reasons అండి. ఒకటి, లివర్ పాడవుతుంది. 2, బాడీలో ఎప్పుడైతే మనం ఎక్కువ హీట్ ని ఒక 2 days మెయింటైన్ చేస్తున్నామో త్వరగా మన బాడీలో ఉన్న వైరస్ గానీ బ్యాక్టీరియా గానీ చచ్చిపోతుంది అని స్టడీలో తేలింది. ఓహో, అయితే బాడీ హీట్ ఉండడం కూడా మంచిదే. ఎస్. ఓకే. అంటే ఓవర్ హీట్ ఎక్కువైపోతే జనరల్ గా ఇప్పుడు అమ్మాయిలు పింపుల్స్ వచ్చేస్తున్నాయి అవి ఇవి అనుకుంటారు కానీ, బట్ ఓవర్ హీట్ ఉండడం కూడా మంచిదే అంటారు బాడీకి. యాక్చువల్లీ ఓవర్ హీట్ లో అంటే పొట్టలో ఉండే మన పిత్త దోషం అంటాం, ఆ ఓవర్ హీట్ వేరు. సో దాని వల్ల పింపుల్స్ వస్తాయి, అలా మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. బట్ బాడీ టెంపరేచర్, ఈ జ్వరం అనేది వేరు. ఈ జ్వరం అవనండి, వామిటింగ్స్ అవనియండి, లేదంటే లూజ్ మోషన్స్ అవనియండి, ఇవన్నీ డిఫెన్స్ మెకానిజం యాక్చువల్లీ మన బాడీలో. సో ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అది బయటికి తోయడానికి ఎయిదర్ వామిటింగ్ ద్వారానో, లేదంటే లైక్ లూజ్ స్టూల్స్ మోషన్స్ ద్వారానో బయటికి పంపిస్తుంది. మనం ఏం చేస్తాం, అది అయిపోవడానికి ఒక టాబ్లెట్ వేస్తున్నాం. జ్వరం కానీ ఇన్ఫెక్షన్ కానీ త్వరగా తగ్గదు. ఒక 10 days 15 days వీక్నెస్ ఉండిపోతుంది. ఎందుకు అనంటే దీనికే. సో అందుకే జ్వరం టాబ్లెట్ వేయకుండా ట్రై చేయండి. ఏముంది, వెట్ క్లాత్, లైక్ నీట్ గా క్లాత్ తీసుకొని నీటిలో ముంచి మన ఫోర్ హెడ్ మీద వేయడమో, బాడీ
అంతా కూడా తుడుచుకోవడం అది చేయొచ్చు. దాని ద్వారా మనం చక్కగా టెంపరేచర్ ని తగ్గించుకోగలుగుతాం. ఈవెన్ దో మనం తట్టుకోలేకపోతున్నాం, 100 దాటేసింది ఫీవర్, భరించలేకపోతున్నాం అన్నప్పుడు మాత్రమే ఆ టాబ్లెట్ వేసుకోవడం ఉత్తమం. అదొకటి. తర్వాత ఆవిరి పట్టాలని చెప్పాను కదండి పసుపు నీళ్ళతో. తర్వాత ఇంకొకటి పొద్దున్నే చక్కగా లెమన్ వాటర్ హాట్ గా కొంచెం హనీ యాడ్ చేసుకొని లేదా తులసి ఆకులు కలుపుకున్నా మనకి యాంటీవైరల్ గా యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. సో అవి తీసుకున్నా కూడా మనకి ఈ ముక్కు దిబ్బడ లేదంటే ఈ సైనస్ నుంచి వచ్చే పెయిన్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి, విత్ ఇన్ సెకండ్స్ లో తగ్గుతాయి అనమాట. చాలా బాగా రిలీఫ్ ఇస్తాయి. అండ్ ఇంకొకటి యాంటీ వైరల్, అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్ ఉంది, టైఫాయిడ్ లేకపోతే డెంగ్యూ వస్తుంది. సో మనం వెళ్ళి టాబ్లెట్స్ తీసుకునే కన్నా ఇంకా చెప్పాలంటే మనకి బయట దొరికే యాంటీబయాటిక్స్ ఓన్లీ బ్యాక్టీరియా ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయండి. వైరస్ ద్వారా వచ్చిన వాటికి అది పనికిరాదు. కాబట్టి మన ఇంట్లో ఉన్న యాంటీవైరల్స్ ఏంటి, తులసి మొక్క, చక్కగా తులసి టీ పెట్టుకోవచ్చు. లేదంటే నల్ల జీలకర్ర, కలోంజీ సీడ్స్ అంటారు యాక్చువల్ గా, నల్ల జీలకర్ర పేరుతో అమ్ముతున్నారు కానీ బట్ కలోంజీ సీడ్స్ అంటే మనకి డిపార్ట్మెంట్ స్టోర్ లో దొరుకుతాయి. తెచ్చుకొని పౌడర్ చేసి ఒక ½ స్పూన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నార్మల్ వాటర్ లో కలిపి తాగేస్తే చాలు. ఒక 5 days తాగితే చక్కగా వైరస్ అది ఏమన్నా క్లియర్ అయిపోతుంది. ఈవెన్ దాలిమ్మ తొక్కతో పాటు జ్యూస్ చేసుకుంటే చాలా మంచిది. దానిమ్మ తొక్కతో పాటు దానిమ్మ గింజలతో కొంచెం ఎలాగో జ్యూస్ చేసుకుంటా కొంచెం చిన్న ముక్క తొక్కను కూడా యాడ్ చేయడం ద్వారా ఏదైనా బాడీలో వైరస్ ఏమైనా ఉంటే అది రెప్లికేట్ అంటే పెరగకుండా ఆపే గుణం దానికి తొక్కకి ఉందన్నమాట. అండ్ ఈవెన్ బ్లడ్ మోషన్స్ ఎవరికైనా అవుతున్నాయి అనుకోండి వేడి చేసి, అలాంటి వాళ్ళకి కూడా ఈ దాలిమ్మ తొక్క మాత్రమే తీసుకొని కొంచెం పేస్ట్ చేసి మజ్జిగలో కలిపి తాగడం లేదా జ్యూస్ లా తాగడం చేసినా విత్ ఇన్ 1 day లో చాలా రిలీఫ్ ఇస్తుంది. డెఫినెట్ గా పనిచేస్తుంది ఇన్స్టెంట్ గా. సో అంత మంచి గుణం ఉంది. అంటే మనకు అలవాటు లేక మనకి ఎవరికి చెప్పక తొక్కేంటి అది కూడా అవసరమా అంటే తీసుకోవచ్చా అని ఒక దీంట్లో డైలమాలో ఉంటాం, బట్ నిజంగా పనిచేస్తుంది. ఈవెన్ కోవిడ్ పేషెంట్స్ లో కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది పోమోగ్రానైట్ పీల్ తో పాటు, ఎందుకంటే ఈ వైరల్ లోడ్ ని తగ్గించే ఇది ఉంది కాబట్టి. సో ఇది వాడుకోవచ్చు చక్కగా. డెంగ్యూలో మెయిన్ గా మనం చూస్తుంది ఏంటి అని అంటే ప్లేట్లెట్స్ డౌన్. సో అది చాలా ప్రమాదం. ఎందుకు అని అంటే ప్లేట్లెట్స్ లేకపోతే బాడీలో క్లాటింగ్ జరగదు, ఏదైనా చిన్న దెబ్బ తగినా బ్లీడింగ్ అయిపోతుంది. అలాంటి ప్లేట్లెట్స్ పడిపోయానంటే ఇంటర్నల్ గా బ్రెయిన్ లో గానీ, ఇయర్స్ లో గానీ, నోస్ లో గానీ, బాడీలో ఆర్గన్స్ దగ్గర గానీ బ్లీడింగ్ జరిగిపోతుంది. చాలా ప్రమాదం అండి. ఇది వరకు కోవిడ్ ముందు వరకు ఒకలా ఉంది వేరియంట్, కోవిడ్ తర్వాత వేరియంట్ చాలా సైలెంట్ గా అంటే సిమ్టమ్స్ చూపించట్లేదు, సడన్ గా ఐసీయూ అడ్మిషన్స్ అయిపోతున్నాయి. సో డెంగ్యూలో మీరు ప్లేట్లెట్స్ పెంచుకోవడానికి జింక్ ఫుడ్ అవసరం. ఇంకోటి కివీ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు వినే ఉంటారు చాలా, అంటే కివీ ఫ్రూట్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే ఈ అంజీర్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. నట్స్ కూడా ఎక్కువగా అంటే నట్స్ ఒక అపోహ ఉంది, అంటే లావ్ అయిపోతారు అని అన్న అపోహ ఉంది కానీ బట్ ఫాల్స్ అని మాకైతే అర్థమైంది. సో మీరు ఒకసారి చెప్తే. మీరు అన్నట్టు నిజమే, ఆప్రికాట్స్, పీచెస్, సరే ఇవేంటో తెలియదు, ఎక్కడ దొరికితే తెలియదు అనే వాళ్ళకి కివీ దొరుకుతుంది. కివీ ఫ్రూట్ ఒక ఫ్రూట్ తింటే రోజుకి 20,000 ప్లేట్లెట్స్ వరకు పెరిగే స్టడీలో ఉన్నాయి, నిజంగా పెరుగుతున్నాయి. అంటే పపాయ తింటే లైక్ పపాయ ఆకు గానీ అవి తింటే జనరల్ గా పెరుగుతాయని తెలుసు గానీ లైక్ కివీ ఫ్రూట్ తింటే ఇంత డ్రాస్టిక్ గా పెరుగుతాయా? అవునండి, కివీ ఫ్రూట్ గానీ, డ్రాగన్ ఫ్రూట్ గానీ ఈ మధ్య మనకు వస్తున్నాయి కదా, సో అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి, తినండి. అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది, డెంగ్యూ ఫీవర్ వైరల్ ఫీవర్ కాబట్టి ఒక రోజు పెరిగింది మళ్ళీ సెకండ్ డేనో థర్డ్ డేనో ప్లేట్లెట్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్ గా ఇప్పుడు అడ్మిషన్ టైంలో మనం ప్రతి సింగిల్ డే కి మనం తీస్తుంటాం. ఏంటంటే పేషెంట్ అటెండర్స్ వాళ్ళు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు, అంటే నిన్న పెరిగింది కదా ఈ రోజు మళ్ళీ తగ్గిపోయింది ఏమైపోయింది అని. అది కామన్, తగ్గుతాయి పెరుగుతాయి, బట్ మనకి అల్టిమేట్ గా ఆ 5 days or 7 days తర్వాత మనకి ఎలా ఉండేది అన్నది ఇంపార్టెంట్. రెగ్యులర్ గా తీసుకోవాలి కివీ ఫ్రూట్ గానీ. ఇప్పుడు డెంగ్యూ వస్తే 5 days టైం పీరియడ్ అని అంటారు. జనరల్ గా రిలేటివ్స్ లో ఎవరికి వచ్చినా కూడా 5 days టైం పీరియడ్ ఇచ్చారమ్మా, ఈ టైం దాటితే మాత్రం మనిషి చెప్పలేము అనేస్తున్నారు అంటారు. సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా 1 day తెలియదు, సెకండ్ డే తెలియదు, థర్డ్ డే తెలిసింది అనుకోండి, ఇట్ ఈస్ ఎ క్రిటికల్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ లో హౌ కమ్ దిస్ ఫ్రూట్స్ హెల్ప్ టు ద పేషెంట్? ఇప్పుడు రెండు విధాలుగా. ఒకటి, మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలి, వైరల్ ఫీవర్, డెంగ్యూ వైరస్. సో డెంగ్యూ వైరస్ తగ్గించుకునే దానికి ఇప్పుడు చెప్పాం కదా, కలోంజీ గానీ లేకపోతే తులసి గానీ ఇవన్నీ మనం పాటించవచ్చు. తర్వాత ఫుడ్, ఇమ్యూన్ పెంచే ఫుడ్ లైక్ జింక్ ఫుడ్, ఎస్పెషల్లీ జింక్ ఉండడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ ఫుడ్ తీసుకుంటే మనం మేనేజ్ చేసుకోగలం. కానీ ఒకవేళ సివియర్ గా నిజంగా క్రిటికల్ గా హెవీ ఫీవర్ ఉంది, పొట్ట నొప్పి వస్తుంది, లేదా బాడీ మీద రెడ్ ర్యాషెస్ వస్తున్నాయి అని అంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకెళ్ళాలి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదో ధైర్యం ఇచ్చారని చెప్పేసి ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తారు, అంటే అవసరం కన్నా ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తుంటారు అనమాట. కొన్నిసార్లు భయపడ అవసరం లేదు, బట్ కొన్నిసార్లు జాగ్రత్త పడాలి. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేశారంటే మళ్ళీ చాలా ప్రమాదం.
ఈవెన్ లైక్ చాలా క్రిటికల్ స్టేజెస్ అంటే చాలా డెత్స్ కూడా మనం చూస్తుంటాం డెంగ్యూ ద్వారా. సో అలా నెగ్లెక్ట్ చేయొద్దు, చూసుకోండి, అబ్జర్వ్ చేయండి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ సిమ్టమ్స్ ఎంతవరకు ఉన్నాయి, సివియరిటీ అనేది చూసుకోండి. సో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదా హోమ్ రెమెడీ చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మనకి ఏదైనా యాంటీబయాటిక్స్ ఏవో పెట్టి ఇచ్చారు అనుకోండి, ఈవెన్ పెట్టినా దాంతో పాటు నేను చెప్పిన పాటించి తీరాలి, అప్పుడు ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో డెంగ్యూకి చెప్పుకున్నట్టు జింక్ ఫుడ్ అంటే ఇప్పుడు సరే ఈ కివీ ఫ్రూట్స్ అలా ఎలా ఉన్నాయి, నట్స్ మీరు అన్నట్టు మనం అలాగే పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు, ఓట్స్, చిక్ పీస్ లైక్ కొమ్ము శనగలు, బీన్స్ పిక్కలు, ఇవన్నీ మంచిగా మనకి జింక్ వస్తుంది. చీజ్, మిల్క్ ఇవన్నీ కూడా మనకి జింక్ ఇస్తుంది అనమాట. అలానే ఈవెన్ అంటే నాన్ వెజిటేరియన్స్ అంటే మీట్ ద్వారా వస్తుంది, ఎగ్స్ అవి కూడా తీసుకోవచ్చు. బట్ వెజిటేరియన్స్ కి ఎక్కువ ఆప్షన్స్ ఉండవని అనుకుంటారు కాబట్టి చెప్తున్నా, మనకి ఇవన్నీ కూడా జింక్ ఇస్తాయి. ఓట్స్ గానీ ఇప్పుడు చెప్పిన బీన్స్ గానీ ఇవన్నీ. సో చక్కగా అవన్నీ తెచ్చి ఒక కప్ లో కొంచెం సలాడ్ టైప్ లాగా అంటే కొమ్మి శనగలు కొన్ని చక్కగా ఉల్లిపాయలు నిమ్మరసం పిండుకొని ఈ ఓట్స్ కలిపి ఇలాంటి ఏదైనా ఒక చిన్న రెసిపీలా చేసుకొని కూడా తినొచ్చు. లైట్ ఫుడ్ ఇది, బాయిల్ చేసుకొని సూప్ లా తీసుకోవచ్చు. ఈవెన్ క్యాప్సికమ్ సూప్ తీసుకున్న ఇమ్యూనిటీ పెరుగుతుంది. క్యాబేజ్, కాలీఫ్లవర్ కలిపి సూప్ లా తీసుకున్నా కూడా మనకి ఇమ్యూనిటీ రైజ్ అవుతుంది. సో ఇలాంటివి తీసుకుంటే కనుక చక్కగా మనం కాపాడుకోవచ్చు అనమాట. ఎందుకనంటే లైక్ నార్మల్ ఉమెన్ కి మినిమం 8 milligrams జింక్ కావాలి పర్ డైలీ. ఇఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే 12 to 13 milligrams వరకు పడుతుంది. మేల్స్ కి వచ్చేసరికి 11 milligrams కావాలి డైలీ. సో మనకి ఇందులో అంత వస్తుందా ఒక ఐటమ్ తీసుకోగానే అంటే అంత రాదు, ఎందుకంటే 3 milligrams అలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కలిపి ఒక రెసిపీలా చేసుకుంటే కొంచెం మనకి డైలీ ఇంటేక్ అయిపోతుంది కదా. మనం సెపరేట్ గా మళ్ళీ ఒక సిరప్, ఒక సప్లిమెంట్ తీసుకునే కన్నా ఇది బెస్ట్. నెక్స్ట్ తర్వాత కంపల్సరీ నువ్వులు తీసుకోవడం మొదలు పెట్టాలి. నువ్వు ఉండలేనా, ఎందుకంటే రికవర్ అయిపోయిన తర్వాత నీరసం చాలా డేస్ ఉండిపోతుంది బాడీలో కదా, వీక్ గా అనిపించడం. ఈ మల్టీవిటమిన్ సిరప్ వాడినా టాబ్లెట్స్ వాడినా మాకు నీరసంగా ఉంది, కాళ్ళు చేతులు పీకినట్టు ఉన్నాయి అంటుంటారు కదా. సో కంపల్సరీ నువ్వులు తీసుకోవడం వల్ల కొంచెం మనకి ఫాస్ట్ గా రికవరీ అవుతుంది. నువ్వులు, తెలగపిండి, మెంతి కూర, మునగాకూర ఇవన్నీ బాగా పనిచేస్తాయి. సో అలాంటివి తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు నెయ్యి యాడ్ చేసి తీసుకోండి, సో దట్ అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్ని మన వంట పడతాయి అనమాట యాక్చువల్ గా. సో ఈ డెంగ్యూలో ఈ ఫ్లూ వచ్చినప్పుడు అని ఇలాంటి సిమ్టమ్స్ తీసుకుంటే ఖచ్చితంగా బయటపడగలుగుతాం. ఈ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.